సంగారెడ్డి జిల్లాలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అమీన్పూర్ భవానీపురానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి 15,37,000 పోగొట్టుకున్నాడు. పార్ట్ టైం జాబ్ అంటూ వచ్చిన మెసేజ్కు స్పందించి పలు దఫాలుగా డబ్బులు చెల్లించాడు. కమిషన్ ఇవ్వాలని అడిగితే సైబర్ నేరగాళ్లు స్పందించడం లేదు. ఇదే విధంగా గత నెలలో హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీకి చెందిన ఓ అడ్వకేట్ కూడా నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్లో 25,71,000 పోగొట్టుకున్నాడు. ఆన్లైన్ ట్రేడింగ్లో అకౌంట్ కోసం తన వివరాలను యాప్లో నమోదు చేసి నగదును ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాడు. లాభాల గురించి అడగడంతో ఎటువంటి స్పందన రాలేదు. దీంతో మోసపోయానని గ్రహించి అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నిన్నటి రోజు అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్ నేరాలు 2 కేసులు రిపోర్ట్ అయినాయి. ఒక కేసులో విక్టిమ్ 25 లక్షల దాకా ఇన్వెస్ట్ చేశాడు. ఇంకొక అతను దాదాపు 15 లక్షల దాకా ఇన్వెస్ట్ చేశాడు. జనరల్గా ఇప్పుడు ఈ క్రమంలో ఏ దేవాలు ఏంటంటే ఆన్లైన్ ట్రేడింగ్ గురించి వాట్సాప్లో మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో రిప్లై ఇచ్చి ఆ మెసేజ్లో లింక్ క్లిక్ చేస్తే టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ చేస్తుంటారు. ఆ టెలిగ్రామ్ ఛానల్లో కమ్యూనికేషన్ జరుగుతూ టాస్క్లు కంప్లీట్ చేస్తే ఈజీగా ఇన్వెస్ట్ చేసిన మనీకి రిటర్న్స్ వస్తాయని చెప్పేసి 2,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయమని చెప్తారు. ఆ 2,000 రూపీస్కి ఒక 800 రూపీస్ కలిసి 2,800 రూపీస్ రిటర్న్ చేయడం, దాని తర్వాత 5,000 డిపాజిట్ చేయడం, దానికి అమౌంట్ రిటర్న్ చేయడం, అట్లా మినిమం ఫస్ట్ ఇనీషియల్గా చిన్న అమౌంట్ కూడా రిటర్న్ చేసి మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పి ఒక నమ్మకం కలిగిస్తారు. ఆ నమ్మకంతో విక్టిమ్ అందరూ కూడా మోసపోయి పెద్ద అమౌంట్స్ డిపాజిట్ చేస్తూ పోతారు. ఆ పెద్ద అమౌంట్స్ డిపాజిట్ చేసినప్పుడు వేరు కారణాలు చెప్తూ టెక్నికల్ రీజన్స్ అని, ఇన్కమ్ ట్యాక్స్ రీజన్స్ అని, ఇతర కారణాలు చెప్తూ ఆ అమౌంట్ హోల్డ్ అయినాయి. ఆ అమౌంట్ రావాలి అంటే ఇంకా మీరు అమౌంట్ డిపాజిట్ చేయాలని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేసి ఎక్కువ అమౌంట్ డిపాజిట్ చేసే వాళ్ళకి తీసుకెళ్తున్నారు. దయచేసి అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా ఇలాంటి ఫేక్ మెసేజ్కి, ఫేక్ వాట్సాప్ గ్రూప్స్కి, ఫేక్ టెలిగ్రామ్ గ్రూప్స్కి యాడ్ కావు. ఇట్లాంటి ఫేక్ దాంట్లో ట్రేడింగ్ చేయదు. ఏదైనా రికగ్నైజ్ ట్రేడింగ్ చేయాలి. ఇలాంటి ఈజీ మనీ కోసం ఆశపడి ఎవరు కూడా మనీ పోగొట్టుకోవద్దని కోరుకుంటున్నారు.